current flowing resistance through R. Okay na? By using superposition theorem, okay, by using superposition theorem, find the current flowing through the resistance are shown in the figure. Internal resistances are negligible అన్నాడు అన్నమాట. So what is our first step? Given రాసుకునేయండి. Given R1 is equals to 0.05 ohms, R2 is equals to 0.04 ohms, R is equals to 1 ohm. అదే విధంగా E1 is equals to 2.05 volts, E2 is equals to 2.15 volts అన్నమాట. సో దీంట్లో మనకి ఇది గివెన్ టర్మ్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ కమింగ్ టు ప్రాబ్లమ్ అకార్డింగ్ టు స్టేట్మెంట్. మనం స్టేట్మెంట్ ప్రకారం ఏం రాస్తున్నాము చూడండి. స్టేట్మెంట్ తీసుకోండి. సో కరెంట్ సోర్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్ ఏదైనా ఒకటే యాక్టివ్, వన్ సోర్స్ ఈస్ యాక్టింగ్ అలోన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే లెట్ E2 ఈక్వల్ టు 0. లెట్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏమని అర్థము? E1ని యాక్టివ్లో పెట్టుకున్నాం, E2ని షార్ట్ చేస్తున్నాం అనమాట. సో E2 0 అంటే వోల్టేజ్ సోర్స్ కదా. వోల్టేజ్ సోర్స్ 0 చేయాలంటే ఏం చేయాలి? మనం ఈ టెర్మినల్ని షార్ట్ చేసాం. అప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందో గీసి చూస్తామా? అప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుంది మనకు? ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. దీని నోడు. సో R1, E1, R2, R ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఏమైంది అక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఆర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోవాలన్నమాట. ఎక్కడ ఫ్లో అవుతుందో ఆర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోవాలన్నమాట ఇప్పుడు ఈ కండిషన్లో. సో అప్పుడు చూడండి, అప్పుడు ఈక్వేషన్ రాయండి ఏమొస్తుంది. సో ఫస్ట్ ఆర్లో ఫ్లో అవుతాను కాబట్టి మనకు అందరికీ తెలుసు బై ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు IR, R ఈజ్ ఈక్వల్స్ టు V బై I, అంతే కదా. I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. ఈ మూడు కండిషన్స్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఏం కనుక్కుంటున్నాము. సో ఇప్పుడు షార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉంది, R2R. సో చూడండి ఇప్పుడు ఏమైంది, ఈ R2R సపోజ్ దీన్ని AC అనుకో, AB అనుకో. ఇప్పుడు AB మధ్య తీసుకున్నామంటే AB మధ్య ఈ రెండు ఎలా ఉంది, ప్యారలల్గా ఉందన్నమాట. సో ఈ రెండు ప్యారలల్ చేసుకొని దీనికి సిరీస్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, R' ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్యారలల్ టు R, అంతేనా. R2 ప్యారలల్ టు R. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్. సో R2 అంటే ఏమవుతుంది మనకి, ప్యారలల్ అంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్ హియర్, R2R బై R2 ప్లస్ R. మనకు తెలుసు ఫార్ములా, మనకు తెలుసు కదా ప్యారలల్ కండిషన్ ఫార్ములా ఏమనేసి, R' ఈజ్ ఈక్వల్స్ టు R2 ఇంటూ R బై R2 ప్లస్ Rగా తీసుకున్నాం అనమాట. సో R2 వాల్యూ ఎంత ఉంది మనకు, R2 వాల్యూ ఎంత ఉంది, 0.05 ఇంటూ 0.04 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.04 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 0.04 బై 1 ప్లస్ 0 అంటే 1.04 ఈజ్ ద 1.04 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే ఆన్సర్. దీన్ని మీరు చేసినట్టయితే మళ్ళీ ఏమవుతుంది, ప్లస్ R కదా, ప్లస్ R1. సో ప్లస్ R1 0.0385 ఓమ్స్ అనమాట. సో నెక్స్ట్ మనకేంది, సో ఈ రెండు ప్యారలల్ అయిన తర్వాత దీనికి సిరీస్లో కన్వర్ట్ చేసేవాళ్ళు కాబట్టి సో ఫైనల్గా R' ఈజ్ ఈక్వల్స్ టు 0.0385 ప్లస్ ఎంత ఇది 0.05 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినామంటే ఏమవుతుంది, 0.0885 ఓమ్స్. ఇది ఏంది R' వాల్యూ అనమాట. సో ఇప్పుడు R' కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కరెంట్ సప్లైడ్ బై E1 ఎంత, I1 అనమాట, ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది. సో ఇప్పుడు E1 టోటల్ R' కనుక్కున్నాం, E1 తెలుసు, ఇంకా కరెంట్ ఎంత సప్లై అవుతుందో I ఈజ్ ఈక్వల్స్ టు V బై R కదా. సో E1 బై R', అంతేనా. E1 బై R'. అప్పుడు E1 ఎంత అవుతుంది, I1 ఈజ్ ఈక్వల్స్ టు E1 మన ఎంత 2.05 బై R1 ఎంత, R' 0.08
23.85. వాట్ ఈస్ ఫైనల్? ఇంకా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినారంటే మీకు ఆన్సర్ వస్తుంది 23.2 amps అనేది వస్తుందన్నమాట. ఇది ఎప్పుడు వెన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇది షార్ట్ సర్క్యూట్ చేసి E1 ద్వారా మనకు ఆర్ దాంట్లో పోయే కరెంట్ కనుక్కున్నాం అనమాట. సో అప్పుడు ఏంది ఇది I1, దేని I1 కరెంట్. నౌ ఇప్పుడు లెట్ E1 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ ఎలా డ్రా అవుతుంది మనకు? E1 0 చేసినాం కదా, సో అప్పుడు ఏమవుతుందంటే E2 యాక్టివ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆర్లో ఫ్లో అయ్యే కరెంటు చూసుకుంటాం, ఏ బి తీసుకుంటాం, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఇది R1 R2 R అనమాట. సో ఇప్పుడు దీన్ని షార్ట్ చేసినాం కాబట్టి ఈ రెండు ప్యారల్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఫైనల్ అనమాట. దీంట్లో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు కరెంట్ సప్లై ఇక్కడ నుంచి వస్తాం కాబట్టి ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట రెండింటికి. కాబట్టి R1 అండ్ R ఈస్ టేక్ ఇట్ యాస్ ప్యారలల్. సో R డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, R1 ప్యారలల్ టు R తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది ప్లస్ R2 ఓవరాల్గా ఒకేసారి రాయాల్సాం. అప్పుడు ఏమవుతుంది R డబుల్ డాష్ ఈక్వల్ టు R1 వాల్యూ ఎంత మనకు 0.05 ఇంటూ 1 బై 0.05 ప్లస్ 1 ప్లస్ వాట్ ఈస్ R2 వాల్యూ 0.04, అంతేనా? ఫైనల్గా అప్పుడు ఎంత వస్తుంది, దీన్ని సాల్వ్ చేసినామంటే 0.0876 ఓమ్స్ అనమాట, ఆర్ డబుల్ డాష్ అనమాట. సో ఇప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కరెంట్ సప్లైడ్ బై E2, అప్పుడు ఏమవుతుంది E2 ఈజ్ ఈక్వల్స్ టు E2 ఈజ్ I2 ఈజ్ ఈక్వల్స్ టు E2 బై ఆర్ డబల్ డాష్. అప్పుడు E2 వాల్యూ ఎంత వస్తుంది మనకు 2.15 బై ఆర్ డబల్ డాష్ వాల్యూ 0.0876 అండ్ ద ఫైనల్ వాల్యూ ఈజ్ 24.54 ohms. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? 24.54 ohms అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకేం తెలుసు ఇక్కడ. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని షార్ట్ చేసాము, దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ ఆర్ రెజిస్టర్లు కనుక్కున్నాం. ఆ తర్వాత దీన్ని షార్ట్ చేసినాము, E1 షార్ట్ చేసినాం, E2 ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కున్నాం అన్నమాట. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసేవాళ్ళు అకార్డింగ్ టు మన థీరం, ఆల్జిబ్రాయిక్లీ యాడింగ్ అనమాట. సో కరెంట్ ఇన్ రెసిస్టర్ ఈస్ ఫైండింగ్ కరెంట్ ఇన్ 1 ohm రెసిస్టర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫైనల్గా ఇప్పుడు ఇంతవరకు మనం కనుక్కునేది కరెంట్ సప్లైడ్ బై E1. చూడండి, కరెంట్ సప్లైడ్ బై E1 వచ్చి I1, అదేవిధంగా కరెంట్ సప్లైడ్ బై E2 ఈజ్ ఈక్వల్స్ టు I2 అనమాట. సో ఇప్పుడు ఏంది కరెంట్ త్రూ ఆర్ రెసిస్టర్ when E1 is active, అప్పుడు ఏమవుతుంది I1 డాష్ కరెంట్ ఇన్ 1 ohm రెసిస్టర్ I1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ I ఇంటూ మనకు తెలుసు కదా, టోటల్ కరెంట్ I ఇంటూ ఎక్కడ కనుక్కుంటున్నాము ఆర్ దగ్గర అనమాట. కాబట్టి దానికి ఆపోజిట్ ఏంది R2. ఎక్కడ ఈ కండిషను చూడండి, ఎక్కడ కనుక్కున్నాం ఈ ఐ అనమాట, దీంట్లో దీనికి ఆపోజిట్ ఏది తీసుకున్నాం R2, ఎందుకంటే ఇది యాక్టివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సప్లై మనకు డివైడ్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ రెసిస్టర్స్ R2, ఆ రెసిస్టెన్స్ R2 కాబట్టి R2 బై R2 ప్లస్ ఆర్, అంతేనా? R2 ప్లస్ ఆర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ ఏమవుతుంది, టోటల్ కరెంట్ ఎంత తీసుకున్నాం I1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? 23.2 amps అనమాట. సో 23.2 ఇంటూ R2 ఎంత మనకు 0.04 డివైడెడ్ బై R2 ప్లస్ ఆర్ 0.04 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 0.892 amps. దిస్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ రెసిస్టెన్స్ వెన్ E1 సప్లైడ్. E1 సప్లైలో ఉండేటప్పుడు ఆర్ రెసిస్టెన్స్లో ఎంత కరెంట్ ఫ్లో అయింది, ఇది
ఈవెన్ సప్లై ఉన్నప్పుడు కరెంట్ ఎంత, ఈవెన్ సప్లైలో ఉంటే ఎంత కరెంట్ ఉందనేది ఇది, R1 ద్వారా ఎంత పోయిందనేది I1 డాష్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ ఇన్ 1 ohm రెసిస్టర్ వెన్ E2 ఈజ్ యాక్టివ్, అప్పుడు ఏమవుతుంది I2 ఇంటూ R1 బై R ప్లస్ R1. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకున్నాము, ఆపోజిట్ రెసిస్టెన్స్ తీసుకున్నాము అనమాట. అప్పుడు ఏమైంది 24.54 ఇంటూ R1 వాల్యూ ఎంత 0.05 బై 0.05 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.169 యాంప్స్ అనమాట. ఇంకా కూడా తీరం అవుల. ఫైనల్గా వాట్ ఈస్ ద కండిషన్, టోటల్ కరెంట్ త్రూ 1 ohm రెసిస్టర్, టోటల్ కరెంట్ త్రూ 1 ohm resistor when both batteries are present, when both batteries are present అంటే రెండు సప్లైలు ఉండేటప్పుడు ఎంత ఉందంటే టోటల్ కరెంట్ I is equals to I1 డాష్ ప్లస్ I2 డాష్. అంటే 1 ohm కరెంట్లో 1 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే ఇదన్నమాట I1 డాష్ ప్లస్ I2 డాష్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.892 ప్లస్ 1.169 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2.06 amps is the final current flowing through the 1 ohm resistor when both the sources are active. ఈ విధంగా మనము కనుక్కున్నాం అన్నమాట. సో స్టూడెంట్స్, సో మీరందరూ ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని ఒకసారి క్లియర్గా మన స్టేట్మెంట్ పెట్టుకునేసి, స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ఆ స్టేట్మెంట్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని థరోగా చదవండి. సరే, ఈ స్టేట్మెంట్ థరోగా చదువుకునేసి ఒకసారి ప్రాబ్లం అంటే ఏం లేదు, సూపర్ పొజిషన్ థియరం అంటే సింపుల్. ఎన్ని సోర్సెస్ 2 or more సోర్సెస్ ఉండేటప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ థియరంని యూజ్ చేస్తాం అనమాట. 2 or more సోర్స్, ఇప్పుడు 2 వోల్టేజ్ సోర్స్, 2 కరెంట్ సోర్స్, ఒక లాజిక్ అనమాట. ఒక సోర్సే యాక్టివ్లో ఉండాలా, ఇంకొక సోర్స్ని జీరో చేసేవాళ్ళనమాట, అంతే. సో ఏ సోర్స్ అయితే యాక్టివ్ పెట్టుకున్నామో ఆ సోర్స్ నుంచి ఏదన్నా వాడు పర్టికులర్ పొజిషన్లో అడతారనమాట, పర్టికులర్ బ్రాంచ్లో పర్టికులర్ రెసిస్టర్లో కరెంట్ కనుక్కోమని. సో ఈ సోర్స్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ రెసిస్టర్లో కరెంట్ కనుక్కుంటాం, ఆ తర్వాత దీన్ని షార్ట్ చేస్తాం, మళ్ళీ దీన్ని యాక్టివ్ పెట్టుకుంటాం, దీన్ని పెట్టుకుంటాం. సో ఈ సప్లైస్ వల్ల వచ్చిన కరెంటు మనకు ఈ రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతా ఉంది మనకు తెలుసు, ప్యారలల్ డివిజన్ కరెంట్ డివిజన్ ఫార్ములా, ఆ ఫార్ములా వేసుకొని కరెంట్ త్రూ దీస్ రెసిస్టర్స్ కనుక్కుంటాము. ఫైనల్గా ఏం చేస్తామంటే ఈ రెండు రెస్పాన్స్ వల్ల వచ్చిన కరెంట్స్ని యాడ్ చేస్తాం. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టెన్స్ వెన్. స్టేట్మెంట్ ప్రకారం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాసుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు. స్టేట్మెంట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. సో ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సూపర్ పొజిషన్ థియరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ వీడియో మనము థెవెనిన్స్ థియరం గురించి నేర్చుకుంటున్నాం. సో మీరందరూ ఏం చేస్తారంటే మీకు ఏదైనా సబ్జెక్ట్ టాపిక్స్లో డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరికీ నేను ఆ వీడియోస్ చేసి పెడతాను. ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ మెయిన్ అనమాట. ప్రాబ్లమ్స్, థియరీ ఏదైనా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, దాని మీద నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.